1920 ఇంటూ 1080 ఇది యూట్యూబ్ సైజ్ అనమాట. ఓకే, మిగతా ఈ బిట్స్ అని సేమ్ ఉంచుకోండి. ఇక్కడ కావాలంటే ఈ వైట్ వచ్చేసి బ్లాక్ చేసేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ క్రియేట్. సో డైరెక్ట్ డ్రాగ్. ఓకే, ఇక్కడ డ్రాగ్ చేయగానే మనకి సెలెక్ట్ సబ్జెక్ట్ అనే ఆప్షన్ ఇస్తాడు. సెలెక్ట్ సబ్జెక్ట్. ఓకే, లెట్ మాస్క్, కంట్రోల్ టీ, రైట్ క్లిక్ అండ్ ఫ్లిప్ రొటేట్. సారీ 90%. ఫ్లిప్ హారిజాంటల్, సారీ, అండ్ మేక్ ఇట్ లైక్ దిస్, కొంచెం పెద్దగా. ఓకే, దాని తర్వాత దీన్ని డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ ఆటోమేటిక్ నేను బిఫోర్ చేశాను. సో ఈ షిఫ్టెడ్ చేసేతో తక్కువ వేసి కొంచెం కాంట్రాస్ట్ తక్కువ వేసుకోండి. ఓకే, సో మీకు ఇక్కడ బ్లాక్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ మీరు ఏం చేయండి అంటే ఇక్కడ నుంచి ఒక బ్లాక్ అండ్ వైట్ తీసేసుకోండి. ఓకే, ఇలా కొంచెం ఇక్కడ షాడోస్ లోపల ఏర్పడేలాగా చూసుకోండి, షాడోస్. ఓకే, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఓవర్లే. ఓకే, ఓవర్లే చేశారా? ఆఫ్టర్ దట్ దానిపైన ఒక సాలిడ్ లేయర్ తీసుకుందాం, ఇట్లా ఒక ఆరెంజ్. ఓకే, ఆరెంజ్ కలర్ తీసేసుకుందాము. ఏదంటే కొంచెం ఇలాంటి ఆరెంజ్ తీసేసుకుందాము. దాన్ని కంట్రోల్ ఐ ఫర్ ఇన్వర్ట్. ఓకే, ఇప్పుడు బ్రష్ తీసేసుకొని లెఫ్ట్ బ్రాకెట్ రైట్ బ్రాకెట్ పెద్దగా చేయడానికి. సో ఈ పెద్దగా చిన్నగా అవ్వట్లేదు అంటే దీంట్లో ఏం ప్రాబ్లం ఉందంటే క్యాప్స్ లాక్ ఆన్ లో ఉందని అర్థం. క్యాప్స్ లాక్ ని ఇట్లా ఆఫ్ చేసేసుకుందాం. క్యాప్స్ లాక్ మీద క్లిక్ చేసే చాలు. క్యాప్స్ లాక్ అంటే షిఫ్ట్ పైన ఉన్న బటన్. ఓకే, టీ పక్కన ఉన్న లెఫ్ట్ బ్రాకెట్ రైట్ బ్రాకెట్ వదితే పెద్దగా చిన్నగా అవుతుంది బ్రష్. లెఫ్ట్ బ్రాకెట్ రైట్ బ్రాకెట్ వదుతున్నా, రైట్ క్లిక్ వదితే ఇక్కడ బ్రషెస్ వస్తాయి. ఓకే, నేను మీకు ఐమ్యాట్ బ్రషెస్ ఆల్రెడీ నేను బ్యాచ్ 11 లో అన్నీ ఉంటాయి. ఆ గ్రూప్ మళ్ళీ నేను షేర్ చేస్తాను, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ బ్లాక్ కలర్ ఉంచితే మీకు బ్రష్ అవ్వదు, వైట్ కలర్ ఉంచితే బ్రష్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ వత్తామనుకోండి ఎక్స్ చేంజ్ అవుతాయి, అటు ఇటు. ఎక్స్ వత్తామనుకోండి కలర్ చేంజ్ అవుతున్నాయి. ఎక్స్ వత్తి. ఓకే, ఇక్కడ పెద్దగా ఇలా చేసి ఇలా క్లిక్ చేద్దాం. ఓకే, దాని తర్వాత ఏం చేద్దాం, దీన్ని ఇక్కడ స్క్రీన్ లోకి తీసుకొద్దాం. ఇట్లా స్క్రీన్ లోకి కంట్రోల్ టీ కొంచెం ఇట్లా తీసుకెళ్దాం. ఓకే, దెన్ ఇప్పుడు మనం చేయాల్సినవి ఏమి, దీన్ని రైట్ క్లిక్ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్, దీంట్లో మాత్రమే ఉంటుంది. దీనిపైన ఒక ఎక్స్పోజర్. ఓకే, దాని తర్వాత దాన్ని కొంచెం ఇలా తగ్గిద్దాం. సో ఇక్కడ మీకు డార్క్ అదంతా తగ్గుతుంది కదా, ఇలా చేయండి కొంచెం. దాన్ని రైట్ క్లిక్ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అంటే దాంట్లో ఉండిపోతుంది. ఓకే, తర్వాత మళ్ళీ కంట్రోల్ ఐ అంటే ఇన్వర్ట్ అయిపోద్ది. మళ్ళీ బ్రష్ తీసుకో, కార్నర్స్ కి ఇక్కడ కార్నర్స్ కి జస్ట్ డూ బ్రష్ లైక్ దిస్. సో మీకు బ్లాక్ అంతా మూసుకొని పోద్ది. ఇక్కడ బ్లాక్ వస్తుంది. ఓకే, కంట్రోల్ ఎస్ సేవ్. నెక్స్ట్ దీనిపైన ఒక సాలిడ్ కలర్ దీంట్లోనే ఇలాంటిది ఒకటి తీసుకుందాము. నెక్స్ట్ దీన్ని డబల్ ట్యాప్, బాగా చూడండి. డబల్ ట్యాప్ చేస్తే ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ ఓపెన్ అయితే, లేకపోతే ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్. ఓకే, ఇక్కడ అండర్ లేయరింగ్ ఉంది కదా, ఆటోమేటిక్గా దీన్ని కొంచెం ఇలా చేయండి. ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఇంకొంచెం ఇలా చేయండి. దీన్ని కొంచెం ఇటు జరుపుకోవచ్చు. ఇంకా వైట్ పార్ట్ తీసాలంటే వైట్ పార్ట్ మీద అవసరం లేదు. సో ఇదే కొంచెం ఇలా చేయండి, ఇంకొంచెం ఇలా చేయండి. దెన్ ఈ మాస్కింగ్, ఇప్పుడు దీని మీద కలర్ మీద వర్క్ చేస్తాం. ఈ మాస్కింగ్ లోకి రండి. ఇక్కడ ఫెదర్ ఉంది. ఫెదర్ ఎంత చేసుకుంటే ఎంత, దీన్ని మనం హార్డ్ లైట్, సాఫ్ట్ లైట్, ఓవర్లే. సో ఓవర్లే ఇస్ బెటర్. సో ఇది మీకు ఫేస్ మీద అవపడుతుంది, ఎవ్రీథింగ్ దేని మీద అయినా అవపడుతుంది. సో ఇది సెలెక్ట్ అండ్ మార్క్స్ 1 minute. దీన్ని ఫిల్ కొంచెం ఇట్లా తగ్గిద్దాం. ఓకే, సో ఇక్కడ మీకు కొంచెం లైటింగ్ పడుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది, చూడండి ఒకసారి. డబల్ ట్యాప్ ఆన్ దిస్, కంట్రోల్ మైనస్ ఫర్ జూమ్ అవుట్.
ఇక్కడ ఆల్ట్ పట్టుకొని లాగండి సెకండ్ వన్ మాత్రం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కంట్రోల్ ఐ చేయొచ్చు. కంట్రోల్ ఐ చేసి బ్రష్ టూల్ తీసేసుకొని ఎక్స్ ఒత్తి ఇక్కడ వైట్ ఇక్కడ మాత్రమే, అంటే లైక్ ఈ డ్రెస్ మీద మాత్రమే కొంచెం పడుతున్నట్టు ఎక్స్ ఒత్తితే ఇక్కడ ఎరేజ్ అవుతుంది. బట్ బెటర్ ఏమంటారంటే ఈ డ్రెస్ మొత్తం వేసేస్తే బెటర్, బికాజ్ ఈ బ్లూ ఇష్ నాట్ సింకబుల్ లేదు దీని మీద. ఓకే, సో ఇక్కడ ఎక్స్ వచ్చేసి ఇక్కడ మనం ఫ్లో కొంచెం తగ్గించేసి మనం ఈ చోట్లలో కొంచెం ఎరేజ్ చేసేసుకుంటే ఐ థింక్ బెటర్. ఎక్స్ వచ్చి కొంచెం ఇంకొంచెం ఇక్కడ హైలైట్స్. చాలా సూటబుల్ ఉంది ఇప్పుడు ఇది. ఓకే, ఆఫ్టర్ దట్ నా దగ్గర 2 లోగోస్ ఉన్నాయి. ఇక్కడ ఫోటోషాప్ లోగో పిఎన్జి, రైట్ క్లిక్ కాపీ ఇమేజ్, ఆడికెళ్ళి పైన కంట్రోల్ వి, కంట్రోల్ టీ, ఆల్ట్, మేక్ ఇట్ స్మాల్, ఫిల్టర్, బ్లర్, మోషన్ బ్లర్, ఓకే, కంట్రోల్ జే, కంట్రోల్ టీ, ఇక్కడ నుంచి ఇది కిందకి తీసుకొద్దాం ఇట్లా, దీని కిందకి లెఫ్ట్ కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్. ఓకే, సేమ్ మీకు ఇక్కడ కాపీ ఇమేజ్, కంట్రోల్ వి, కంట్రోల్ టీ, ఫిల్టర్, బ్లర్, కంట్రోల్ జే, కంట్రోల్ షిఫ్ట్ రైట్ బ్రాకెట్, అందరికంటే పైనకి వచ్చేస్తుంది. ఇక్కడ ఒకటి ఎంటర్ ఒత్తితే వచ్చేస్తుంది అదే. ఓకే, ఇక్కడ ఒకటి మళ్ళీ ఫోటోషాప్ కంట్రోల్ జే, కంట్రోల్ టీ, విచ్ వన్, కంట్రోల్ జే, కంట్రోల్ టీ, చాలు. ఇప్పుడు మనకు కొంచెం ఎఫెక్టివ్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది కంట్రోల్ జే, కంట్రోల్ టీ, దాంట్లోనే కొంచెం ఉంచి దాని యొక్క కలర్ కొంచెం అట్లా ఎల్లోయిష్ చేయండి. ఓకే, మళ్ళీ కంట్రోల్ జే, కంట్రోల్ టీ, కంట్రోల్ టీ, ఫ్లిప్ హారిజాంటల్, ఫ్లిప్ వర్టికల్, ఓకే, అండ్ LEI లర్న్ ఆల్ట్ పట్టుకొని దీన్ని డ్రాగ్ చేయండి. ఓకే, ఇల్లుస్ట్రేటర్. ఓకే, సో ఇక్కడ సారీ ఇక్కడ గట్టి ట్యాప్ చేస్తే రెక్టాంగిల్ వస్తుంది. రెక్టాంగిల్ ఇట్లా చేసి దాన్ని కొంచెం ఇట్లా చేసి కొంచెం అంటే కొంచెం ఇట్లా. ఓకే, దాని ఇక్కడ ఫిల్, ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్, ఇక్కడ గ్రేడియంట్స్లో సో మనం ఏం చేద్దామంటే ముందే ఇక్కడ విచ్ వన్, ఇదొక ఆప్షను, దీనికి తోడుగా ఒక బ్లాక్ కలర్. ఓకే ఇది గ్రేడియంట్లోకి వెళ్ళి ఇక్కడ బేసిక్స్ ఇది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ దీన్ని వచ్చి షిఫ్ట్ పట్టుకొని వదిలితే ఎగ్జాక్ట్ అట్ ఇట్ సేమ్ సెట్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఇటు, ఇది ఇటు సెటిల్ లెక్క. స్టోక్ వచ్చేసి వైట్ కలర్ పెడితేనే బాగా అవపడుతుంది, టూ పెట్టేది. ఓకే,
ఓకే ఓకే ఇల్లుస్ట్రేటర్ ఏడా దీన్ని కావాలంటే మనం కొంచెం कंट्रोल टी आल्ट पकड़ो, छोटे बनाओ, कंट्रोल लेफ्ट ब्रैकेट फॉर नीचे आने के लिए. ఇల్లుస్ట్రేటర్ వాటన్నిటిని ఇక్కడ మిడిల్ అలైన్మెంట్ చేసేయచ్చు. అన్నీ కూడా కంట్రోల్ పట్టుకొని ఇక్కడ మిడిల్ అలైన్మెంట్ చేసేయచ్చు. इल्लुस्ट्रेटर को थोड़ा छोटे बनाओ. इल्लुस्ट्रेटर को ओके we will see what gonna happen. Learn into this. चलो लर्न थोड़ा नीचे आ जाएगा. సారీ నేను హిందీలో చెప్తున్నా, మీకేం అర్థం కావట్లేదు. లైక్ జస్ట్ అది కామెడీ చెప్పాను. సారీ, మీరు మళ్ళీ ఫీల్ అయిపోతే కష్టం. సో ఇంజస్ట్ 13 days అనేది ఇక్కడ మనకు కర్సివ్ వస్తే బాగుంటుంది. సో సేమ్ దీంట్లో ఉన్నట్టు ఈ ఫాంట్ నేమ్ ఏంటి ఒకసారి చూద్దాం మనం. ఫెస్ట్ అని Cafe. Why only me God? దొరికిండు. దీంట్లో ఇన్ జస్ట్ ఇట్లా పెట్టేసి ఇక్కడ దీని కింద ఒక న్యూ లేయర్ తీసేసుకుందాం. సాలిడ్. ఓకే, ఇక్కడ కంట్రోల్ ఐ బ్రష్ రైట్ క్లిక్, ఇక్కడ పెన్సిల్ అని కొడితే వస్తాయి సెకండ్ వన్. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే షిఫ్ట్ పట్టుకో, ఇట్లా గీకు, షిఫ్ట్ తీసే మళ్ళీ ఇట్లా ఓ సారీ జూమ్ ఎట్లో ఇట్లా గీకేసే దాన్ని. రైట్ క్లిక్, ఫ్లిప్ హారిజాంటల్. నో బ్రో నో, ఇట్స్ నాట్ వెల్. వెయిట్, నేను చేయబోతున్నా. బ్రష్ సైజ్ కొంచెం చిన్నగా పెట్టుకో. ఇగో ఫస్ట్ చెప్తా చూడు. ఫస్ట్ షిఫ్ట్ పట్టుకొని ఒకటి ఇట్లా గీసేయి, షిఫ్ట్ వదిలేసేయి, మళ్ళీ పట్టుకొని ఇంకోటి అట్లా అయిపోయాయి. షిఫ్ట్ పట్టుకొని కంట్రోల్ టీ ఇట్లా షిఫ్ట్ పట్టుకొని చిన్న చేయాలి ఇట్లా కావాలంటే. ఓకే, కంట్రోల్ టీ వీటన్నిటిని పట్టుకొని ఇట్లా చేయొచ్చు కొంచెం.
ఓకే, ఇక్కడ 30 days అనేది కింద వస్తుంది. కంట్రోల్ టీ వీటన్నిటిని ఇక్కడ ఇన్ జస్ట్ 30 days ఇట్లా. ఫ్యాన్ వేస్తేమో మీకు ఇంకేదో నాకు చెమటలు కడతారు. సో మిగతా ఇది ఒక్కటి ఎలా వచ్చిందో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లుస్ట్రేటర్కి మనకు రెక్టాంగిల్ లేదనుకుందాం. ఇల్లుస్ట్రేటర్ కంట్రోల్ టీ ఇట్లా ఉంది అనుకుందాము. కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ ఓకే. లైన్ ఏడుంది, లైన్ రైట్ బ్రాకెట్ పైనకి వచ్చేస్తుందా లైన్. సో లైన్కి డ్రాప్ షాడో వేద్దాం అంతే. ఇగో సో డ్రాప్ షాడో ఇక్కడ కొంచెం డిస్టెన్స్, కొంచెం స్ప్రెడ్, కొంచెం సైజ్ ఇట్లా. ఓకే, కొంచెం లైన్ కొంచెం పైన చేద్దాం. ఓకే, లైన్ని కంట్రోల్ టీ మేక్ ఇట్ బిగ్. కంట్రోల్ పట్టుకొని మిడిల్ అలైన్మెంట్ ఇట్లా ఇన్ జస్ట్ ఇట్లా. ఈ లర్న్ ఏదైనా ఓకే కదులుతూ ఉంటే దాన్ని ఏం చేయాలంటే మీరు లాక్ చేసేయండి. కంట్రోల్ టీ వీటన్నిటిని మిడిల్ అలైన్మెంట్ కంట్రోల్ టీ. ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఈ. ఓకే, తర్వాత దీన్ని ఫిల్టర్, ఈ ఇమేజ్ని ఫిల్టర్, కెమెరా రా ఫిల్టర్, రెడ్స్, కొంచెం ఆరెంజెస్. కావాలంటే మొత్తం చేంజ్ అయిపోద్ది చూడండి. మీరు ఎట్లా కావాలంటే అట్లా చేంజ్ చేసేసుకోవచ్చు. అమ్మ జీవితం మామూలు జీవితం మొత్తం పైసలే పైసలు. ఇది ఒక్కటి చేసి 1000 రూపాయలు ఇస్తావయ్యావా అని అడిగితే వాడు ఎందుకు ఇవ్వడు చెప్పు పైసలు. ఇస్తాడయ్యాడా ఇట్లా చేస్తా చెప్. ఓకే, ఖచ్చితంగా ఇస్తాడు, ఇవ్వాల్సిందే. ఓకే గాయస్, చేసుకొని తీసుకొని రండి. ఇగో దీన్ని పిఎస్డి అంటారు బాబు. ఇగో ఇక్కడ దీన్ని పిఎస్బి. ఇగో కంట్రోల్ షిఫ్ట్ ఎస్, ఇక్కడ పిఎస్బి. ఇవి వర్కింగ్ ఫైల్స్ అనమాట. ఇక్కడ సేవ్ ఫైల్లోకి వెళ్తే ఇక్కడ జేపెక్స్ అనమాట. ఓకే, ఈ ఫోటోలు